ఇప్పుడు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. అటు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే మీ మల్కాజ్గిరికి మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? ముగ్గురులో ఎవరు గెలిచినా మంచి జరుగుతుందో చేసి మనకు అనవసరం. బీజేపీ గెలిస్తే కేంద్రంలో సరిపోతుంది. ఇంకా ఒక ఆలోచనే వద్దంటారా? ఎందుకన్నా అలా We need a person who can walk on his own. We need a person who can talk on his own. We want a person who can see on his own. ఇంత ముందు మినిస్టర్లు అందరూ ఎట్లా ఉన్నారో మీకు తెలుసు. అందరూ డగ్బగ్ గాళ్ళను రోబోట్లు ఉండేవాళ్ళు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే అట్లా కాదు కదా. అట్లీస్ట్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ మనకు ఫలితాలు అందుతున్నాయా అందరికి వస్తున్నాయా అనేది మనకు అనవసరం. మన కాళ్ళు మనకునే మన పని మనం చేసుకుంటాం. ఒక శాశ్వతమైన ఒక పర్మనెంట్ ప్రభుత్వం ఉండాలి అంతే. పడిపోయే ప్రభుత్వాలు కాదు. కన్ఫ్యూజన్ అది వస్తే అంతే. వాడు వీని దగ్గర కూడా అంతా ఉంటుంది. మోడీ గారు వస్తే కాస్త నిలబడుతుంది కాస్త. ఇక్కడ ఈటల ఇప్పుడు మీరు మోడీ అంటారు బీజేపీ అంటే ఇక్కడ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది ఈటల రాజేందర్ ఉన్నారు. ఎవరన్నా బీజేపీకి ఓటేస్తాం, కమలానికి ఓటేస్తాం. తెలుసా అండి కనీసం అంటే క్యాండిడేట్ అయినా చూడాలి కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ తెలుసా మీకు? మంచిగానే మనకేం పర్సనల్ ఎవరితో పరిచయాలు లేవు. లేకుండా కానీ కొంచెం తెలిసి ఉంటుంది మీకు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా చూసాం, పేపర్లో చదువుతాం కదా. గుడ్ పర్సన్ యాజ్ ఫార్ మై కన్సర్న్ ఇస్ కన్సర్న్. సెంట్రల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ చేశారు అప్పుడు కరోనా టైంలో. గుడ్ పర్సన్ అంటున్నా అంతే. గుడ్ పర్సన్. మిగతా ఉంటారా ఇచ్చిపుచ్చు కూడా మనకు అనవసరం. అవన్నీ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. మనకు కావాల్సింది ఏంటి? స్టేబుల్ గవర్నమెంట్. దట్స్ ఆల్. ఎవరన్నా ఉండండి మనకేంటి. మన గవర్నమెంట్ పథకాలు ఏం రావు మనకి. వీఆర్ రాని పొజిషన్లో ఉన్నాం మనం. మనకు అవసరం, మనకి ప్రభుత్వం దేశం కావాలంతే మనకి. ఇప్పుడు బాగుందంటారా దేశం? ఇప్పుడు 10 years నౌ గుడ్. దాడులు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నాం కాస్త. ఉన్నాయి సమస్య ప్రశ్నలు టైం తీసుకుంటారు. బట్ గుడ్. అవును, చాలా వాళ్ళు కూడా ఉండాలి కదా మరి. వీ నీడ్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ అంటే. స్టేబుల్ పర్సన్. ఇక్కడ నుంచి బీజేపీ మల్కాజ్ నుంచి బీజేపీ గెలిచే అవకాశం ఉందంటే అది నాకు తెలియదు కదా. ఐఎమ్ నాట్. మీ ఎక్స్పెక్టేషన్? తెలియదు. గెలిస్తే ఇలా కేంద్రంలో బీజేపీ రావాలంతే. మిగతా ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారు, మన ఓటు మాత్రం ఆయనకి వేస్తాం. అది వేస్ట్ అవుతుందా, పండు అవుతుందా, కాయ అవుతుందా ఇది కాలం నిర్ణయించాలి. మీలాంటి యువకులు నిర్ణయించాలి. మాది అయిపోయింది, మీదే కదా భవిష్యత్తు మీది. వీఆర్ వెల్కమింగ్ యూ టేక్ డెసిషన్. నన్ను అడుగుతున్నారు కదా, మీ ఇదిలో ఎవరు గెలుస్తారు చెప్పండి. బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారు? ఉన్న పరిస్థితిలో బీజేపీ. మీలాంటి యువకులు కూడా ఉండాలి, మీరు ఉండాలి. మేము అయిపోయింది మాది. వీఆర్ రెడీ టు ఎగ్జిట్, యూఆర్ రెడీ టు కమ్. నిర్ణయం మీది, మీరు నిర్ణయాత్మక పాత్ర మీది, పిల్లలది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆధారపడతాయి. అవునా? సో మోడీ మళ్ళీ రావాలంటారు పక్కా. 40 సీట్లు వస్తాయి అంటారా? అవి తెలియదు నాన్న. ఐఎమ్ నాట్ ప్రెడిక్టెడ్ కదా. మనం పవర్ఫుల్ గవర్నమెంట్ ఉండాలంటే అంతే. ఆ నీడ్ వాళ్ళకి వచ్చినటువంటి స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే కంపల్సరీ నీడ్ కావాలి. అవును. డేరింగ్ డిసిషన్ తీసుకోవాలన్నా ఉండాలి. దానికి మద్దతు ఇవ్వాలి మరి జనాలు. మొన్న పాపం టీఆర్ఎస్కి ఇచ్చినట్టుగా ఇస్తే వేస్ట్ అయిపోతుంది. టీఆర్ఎస్ రాంగ్ జడ్జిమెంట్ జనాలు. వాట్ రీజన్స్ వాడటం మేబీ. స్టేలు కొని 10 years నడిపేయడా లేదా అయినా. అట్లా ఉండకూడదు. సిటీలో మొత్తం హైదరాబాద్ అంతా వాళ్ళకే వేశారు కదా. ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా ఇవ్వాలి ఒక అవకాశం. మధ్య మధ్యలో వాటికి లొంగిపోతే అట్లా పర్సనల్ ప్రాఫిట్స్ లొంగకూడదు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. మనకి నిర్ణయం మాత్రం కరెక్ట్గా ఉండాలి. మీరు ఒకటే చూస్తారు డైరెక్ట్ ఏంటంటారు కొండను చూడండి. డైరెక్ట్ ఆలోచన లేదు. మీ పిల్లలు మీరు నిర్ణయాలు తీసుకోవాలి. బాగుండాలి, మీరు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. నా ఆలోచన అది. అర్జునుడే అనుకుంటా. మీరు ఎక్కడ చూస్తుంటే నాకు పిట్ట కన్నే కనిపిస్తున్నాడు, నాకు మోడీ కనిపిస్తుండు, బీజేపీ కనిపిస్తుంది అన్నట్టు డైరెక్ట్ ఒకటే చెప్పేసి. నాకు బీజేపీ చేసింది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు. మన బతుకు మనం బతకాల్సిందే. కానీ గవర్నమెంట్ మాత్రం బాగుండాలి, స్టేబుల్ ఉండాలి. బాగుందంటారు ఈ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ బాగుంది అనుకుంటాం. మళ్ళీ అందుకే జనాలంతా మోడీ అంటున్నారు. మరి నేను ఒక్కడనే కాదనుకుంటున్నా. నమస్తే అంకుల్. ఇప్పుడు మల్కాజీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారంటావు? 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు.
ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? మీకు సమస్యలు ఎవరు తీరుస్తారు? ఎవరు తీరిస్తే ఎవరు అయితే మీ సమస్యలు తీరుస్తారు అనుకుంటారు? యాక్చువల్గా అయితే నేను కొత్త ఇక్కడ 2 ఇయర్స్ అయింది. నాకు ఇంకా అంత అనుభవం లేదు. బట్ రైడ్ ఇక్కడ ఉంది. ఇంకా వస్తుంది. నెక్స్ట్ నా 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 లెక్క ప్రకారం అయితే మళ్ళీ బీజేపీ రావచ్చు అని అనుకో. బీజేపీ అంటే ఇటు రాజేందర్ ఇక్కడ అదే సార్. మల్కాజ్గిరి నుంచి. అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు రావట్లేదు. ఉమ్. లాస్ట్ టైం మైనంపల్లి గారు వస్తారని చాలా అనుకున్నారు మొన్న, ఉమ్. కానీ అది అవ్వలేదు. ఉమ్. ఏం జరుగుతుందో చెప్పలేము. ఉమ్. నేను మా బీజేపీ వస్తుంది అంటే ఇటు రాజేంద్ర గారికి అనుభవం ఉంది కదా అని ఆయన వస్తారేమో అని ఆశిస్తుంది. అది సార్ సంగతి. పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీయే ఉంటారు ఇంకా. ఆప్షన్ లేదా? అదే సార్. ఒక వన్ సైడ్ డిసిషన్. అంటే అది జనాల చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఏం లేదు. మనం అనుకోవడం మా అనుకోవడం మటుకు అది వస్తుంది అన్నది. అదే సార్. మోడీ వస్తే బాగుంటుంది అంటారా? ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. అదే సార్.